గుడ్ ఆఫ్టర్నూన్. సారీ చిన్న లేట్ అయింది. కూర్చో కూర్చో కూర్చో. నాకు నాప్కిన్ అంత వద్దులే. థ్యాంక్ యూ. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. పేరేంటి? మై నేమ్ మహిత. బాగా చదువుతున్నా అంటే రెడీ. రోజులు బాగున్నాయా? టేస్ట్ బాగుందా? తింటున్నావా లేకపోతే అప్పుడప్పుడు తింటున్నావా? నీ పేరేంటమ్మా? ఏం చదువుతున్నావు? బాగా చదువుతున్నావా? అన్నం మార్చాం కదమ్మా, బియ్యం మార్చామ్మా. రైస్లో క్వాలిటీ ఎలా ఉన్నప్పుడు ఈ మధ్య సార్ ఏమైనా అనలైజ్ చేశారా? హెల్త్ పర్వాలేదు సార్. హెల్త్ ఏమైనా అనలైజ్ చేశారా? సరే అటు కాదు, ఇక్కడే కాకుండా అందరిలో డెఫిషియన్సీ ఏమున్నాయి, న్యూట్రిషన్ ద్వారా ఏమైనా కరెక్ట్ చేయగలుగుతామా? అదొకటి సార్, అదొకటి చేయాలి. ఇప్పుడు ఐ చెకప్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సార్. చాలా మంది పిల్లలకి అంటే ఐ చెకప్స్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి ముందు ఏజెన్సీ ఏరియాలో కావాలంటే విల్ డూ ఇట్ సార్. సంజీవన్ పెట్టేసి ఆల్ చెకప్ చేసి ఉంటాను సార్. అమ్మా నమస్కారం. పెట్టి పెట్టి. థ్యాంక్ యూ నాన్న. కొంచెం నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ తల్లి. ఓకే అమ్మా. ఇంకొంచెం ఏమో మరి కొంచెం పెట్టావా? చాలు చాలు చాలు. నమస్కారం. కొంచెం అన్నం కొంచెం కొంచెం దాని సగమే సగం. చ అన్నం ఎక్కువ తింది. నమస్కారం. గుద్దొద్దు వద్దొద్దు నాకొద్దు. కొంచెం చాలు నాన్న. రోజు ఇదే అన్నం పెడుతున్నారా? రోజు ఇదే అన్నం పెడుతున్నారు. రోజు ఈరోజు ఒక ఎక్స్ట్రా కూర పెడతారు కదా, పేరెంట్ టీచర్ మీటినప్పుడు ఒకటే పెడతారు. నెలగా ఎన్ని ఉంటాయి కూరలు? రోజు మిడ్ డే భోజనంలో ఎన్ని కూరలు ఇస్తున్నారు మీకు? 2 ఇస్తారు. ఈరోజు సరిపోతుందా? స్పెషల్ మెనూనా అదే మామూలునా ఏమ్మా? స్పెషల్ మెనూ. మీ అంచనా ప్రకారం ముందల కన్నా బాగుందా? ముందల ఎలా ఉందో అలానే ఉందా? బాగా ఫుడ్ బాగా ఉంది. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి నాన్న? ఇదిగా బ్రేక్ క్లాసు. సరే ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్ అమ్మది కొత్తగా క్వాలిటీ ఎలా ఉంది? ఎక్కడ మీ ఇల్లు ఎక్కడమ్మా? ఇల్లు ఎక్కడుందన్నా? ఊర్లోనేనా? చాలమ్మా చాలు. నీ పేరేంటన్నా? మాదాల. మదన్ ఏం చదువుతున్నావు? బాగా చదువుతావా? బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా? మరి ఏంటది? చికెనా?
సార్ ఇది మిల్లెట్ చిక్కీ తీసుకొచ్చాను సార్, జాగ్రీ ఉంటుంది. అంటే మధ్యాహ్నం అందరికి ఇస్తారా? సార్ మధ్యాహ్నం ఇవ్వం కదా, సాయంత్రం. అంటే లంచ్ అప్పుడు ఇస్తారా? కాదు మరి లంచ్ అప్పుడు ఇస్తారా? గతంలో జస్ట్ చిక్కీ ఇచ్చాం, మిల్లెట్ ఇప్పుడు చేస్తాం, మిల్లెట్ యాడ్ చేసాం సార్. అంటే న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ కోసం. లాస్ట్ టైం మీరు ఫస్ట్ బాపట్లో చెప్పారు కదా సార్, అప్పుడు అంటే చేసాం. నాకు టైమింగ్ కొంచెం జనరలీ ఈవినింగ్ ఇస్తాం, స్నాక్ కింద ఇస్తాం. కాదు స్నాక్ కింద ఇస్తున్నారా లేకుంటే చిక్కీ ఎప్పుడు ఇస్తున్నారు? లంచ్ తర్వాత కదా, లంచ్ తర్వాత చిక్కీ ఇచ్చి రాగి మాల్ట్ ఎప్పుడు ఇస్తున్నారు? రాగి మాల్ట్ మార్నింగ్ సార్, రాగి మాల్ట్ మధ్యాహ్నం ఇస్తున్నారు. రాగి మాల్ట్ మార్నింగ్ ఇస్తారు, లంచ్ తర్వాత చిక్కీ ఇస్తారు. మార్నింగ్ ఏమి ఇవ్వడం లేదు. బాగుంది ఇది, ఉదయం ఏమి ఇవ్వడం లేదు. క్వాలిటీ. రాగి జావ ఎన్ని గంటలకు ఇస్తారు? అందరు తింటున్నారా? చాక్లెట్లు మనీ తింటున్నారా? మీ స్కూల్ ఎన్ని గంటల దాకా ఉంటుంది? అంటే పోయేటప్పుడు ఇస్తే సార్ అప్పుడు 2 o'clock భోజనం చేస్తారు, 1:30కి 1 3 4 అట్లా ఇస్తే ఇంటికి పోయేటప్పుడు అలా వర్క్ ఆన్ ద షెడ్యూల్ సార్. ఇది మొన్నే ఇంట్రడ్యూస్ చేసాం సార్, మిల్లెట్స్ ప్రాసెస్ అంతా మొన్నే పూర్తయింది సార్. అది బెటర్ ఏమో అనిపిస్తున్నారు. నాలుగో త్రీ సార్, ఎక్కువ తగ్గాలి. ఇప్పుడు ఏం తినట్లేదు, బాగానే ఉందా కదా? నేను తినట్లేదు, ఆకుకూర వేసుకోలేదు. మీ సెక్రటరీ ఉన్నాడా? ఆకుకూర వేసుకోలేదు, ఆకుకూర తినాలి కదరా, తిను భోంచండి. తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారమ్మా? అమ్మ దేంట్లో? అమ్మ వ్యవసాయం, నాన్న అమ్మ ఎప్పుడు చనిపోయారమ్మా? ఎప్పుడు చనిపోయారు నాన్నగారు? ఇప్పుడు ఈ జనవరి. మీరు ఎంతమంది నాన్న? నలుగురు ఈ స్కూలేనా? అన్నట్టు ఇప్పుడు ఇంటర్కి వెళ్తాను, ఇంటర్లో చేరుతున్నాడా? దాని తర్వాత నువ్వు అమ్మ, మీకెంత? మీ తర్వాత ఇద్దరు ఈ స్కూలేనా? వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నారు? నువ్వు ఎంపీపీలో, మళ్ళీ దాని తర్వాత సో ఇద్దరు అన్నలు, తర్వాత మీరు చెల్లి. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే చిక్కీ మధ్యాహ్నం ఇస్తున్నారు. చిక్కీ మధ్యాహ్నం లంచ్ అప్పుడు. వైకౌట్ గివ్ ఇన్ ది ఈవినింగ్. జనరల్లీ వాళ్ళు సార్ మార్నింగ్ ఇస్తాం సార్. మార్నింగ్ రాగి సార్, మార్నింగ్ రాగి చిక్కీ వి గివ్ ఓన్లీ ఇన్ ద ఈవినింగ్. లంచ్ టైంలో ఇస్తున్నారు. లంచ్ టైంలో ఇస్తాం వాళ్ళు. దాన్ని నా ఉద్దేశం ఏంటంటే ఈవినింగ్ పోయేటప్పుడు ఇస్తే కార్బోహైడ్రేట్స్ కాబట్టి బ్యాలెన్స్ ఉంటున్నారు. జనరల్గా ఏం చేస్తారంటే ఫోన్ చేసిన తర్వాత ప్యాకెట్లో పెట్టుకొని 3 o'clock అట్లా తింటూ ఉంటారు సార్. మనం అదే టైం కావాలంటే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు వెళ్ళేటప్పుడు. అంటే దీంట్లో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్లో ఇది కూడా ప్రోటీన్స్ వస్తాయని చెప్పి మనం ఇస్తాం సార్. ఇట్లా చేయొచ్చు సార్. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటున్నారు సార్. స్వీట్ ఉంటుంది కానీ ఏ టైంలో డిస్ట్రిబ్యూషన్? మీరు చెప్పింది కరెక్టే సార్. ఈవినింగ్ కొద్దిగా ఆడేస్తుంది కాబట్టి ఎంజాయ్ నాన్న, బాగుంది, ఐఎమ్ ఎంజాయ్. ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక స్కూల్కి వెళ్తా, ఇట్లనే కూర్చుని అంటాను మీ అన్నం ఎలా ఉంది, ఆకుకూర ఎలా ఉంది, అందరితో మాట్లాడితే వాస్తవం తెలుసుకుంటాను. ఎన్ని గ్రాములు ఉంది ఇది? సార్ ఇది బాగా చదవాలి రీ, నీకు మార్కులు రాకపోతే నాకు కటింగ్ ఇక్కడ. అవునా సార్? మనం ఫస్ట్ టైం ఈసారి ఇది ఇంట్రడ్యూస్ చేసాం సార్ మిల్లెట్. అంటే మామూలుగా లాస్ట్ ఇయర్ ఓన్లీ ఒక ఏమని చెప్పాను పల్లీలు ఇచ్చాం. ఇది మిల్లెట్ రైసెస్.
వాటి పెట్టింది ఇది సార్ న్యూట్రిషన్ వాల్యూ మొత్తం కంపేర్ చేస్తే దిస్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ఓన్లీ పీనట్స్. ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఏమిటి? సార్ దీంట్లో మిల్లెట్స్ ఉంటాయి సార్, మిల్లెట్స్ ఉంటుంది, కొంత లిటిల్ బిట్ ఆఫ్ జాగరీ ఉంటుంది, షుగర్ వాటర్, బట్ పీనట్స్ కూడా కొంత ఉంటాయి సార్. వాట్ ఇది కాస్ట్? సో మనకి ₹1.30. Entire project is what, 200 crores or 250 crores? Sir? 180 crores. 180 crores, sir, whole project. Cost of the project is 180 crores. ఈసారి బాగా మనం కంపేర్ చేసి న్యూట్రిషన్ వాల్యూ దీనికి ఎక్కువ ఉందని చెప్పి స్టాండర్డ్స్ కూడా చాలా తిను, తిను, బాగున్నాయి తిను. సార్. బయట మార్కెట్లో దానికంటే మనకు చాలా మంచి రేట్ వచ్చింది. స్టాండర్డ్ కూడా సేమ్ Cute గా ఏ క్వాలిటీ దొరుకుతుంది మనకి చక్కగా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఇది ఫుడ్ ఇంటర్వెన్షన్ సార్, అంటే స్టేట్లో కంట్రీ లెవెల్ చేయట్లేదు. మనం మిల్లెట్ బేస్డ్ పీనట్ చిక్కీ ఇచ్చి నుంచి మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తీసుకొని చూపించాను సార్. అంటే వాళ్ళు ఏమైనా సప్లిమెంట్ చేస్తారా? అంటే ఇది కూడా లేదు సార్, మనం కంప్లీట్గా మనమే ఇస్తాం, స్టేట్ బడ్జెట్ నుంచి ఇస్తాం సార్. మీకు సేవింగ్ ఏమైనా వస్తుందా? ఇంతవరకు పిఎంసీ స్కూల్స్లో చిన్న కాంపోనెంట్ మాత్రం దాంట్లో మీట్ అవుతున్నాం, కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ కాదు, ఏమైనా సేవింగ్ కావడం కానీ? సార్ సేవింగ్ సేవింగ్ దీంట్లో కాదు, ఓవరాల్ మీ బడ్జెట్లో. Sir, now what we have done is, sir, triangulation of data చేస్తున్నాం సార్. అటెండెన్స్ మొత్తం మ్యాప్ చేసి వీఆర్ లింకింగ్ ఇట్ టు మిడ్ డే మీల్స్ అండ్ ఆల్ దట్. అండ్ దెన్ ఓవరాల్ ఏం జరిగిందంటే సార్, ఇన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ అవర్ పర్చేసింగ్ వీఆర్ సేవ్ లాట్ ఆఫ్ మనీ సార్. స్టూడెంట్ కిట్లో కానీ సర్కిల్లో కానీ వీఆర్ డన్ లాట్ ఆఫ్ వర్క్ లాస్ట్ 2 years సార్. సుమారుగా మా అంచనా ప్రకారం ఇన్ 5 years విల్ సేవ్ అబౌట్ 1,500 crores సార్. ఆ టైట్నెస్ చేస్తున్నాం సార్. చాలా టైట్గా నడిపిస్తున్నాం సార్. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇది కూడా ఎంత ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది పిల్లలకి? న్యూట్రిషన్ సారే Evening. యూ షుడ్ డూ విటమిన్ డెఫిషియన్సీ టెస్ట్ అండ్ ఆల్ దట్. గివ్ రైట్ న్యూట్రిషన్ టు ద కిడ్స్ అండ్ ఫుడ్ ద్వారా బెటర్ సప్లిమెంట్ చేయండి పిల్లలకి అనేది సీఎం గారి డైరెక్షన్. అంటే 2-3 వెరైటీలు పెట్టుకుంటే సార్ న్యూట్రిషన్ ద్వారా అవుట్ ఎంపవర్ దెమ్ 2-3 కేటగిరీస్, ఆ కేటగిరీకి అదే ఇస్తాం. ఎస్ సార్. ఒక ఏరియా వారీగా మనం మీకు అదేనా పర్లేదు. ఇంటర్వెన్షన్స్ ప్లాన్ చేస్తాం సార్. ఈ సంజీవిని డేటా దీనికి యా, క్లబ్ చేసుకుంటాం సార్. అది బెటర్. సో లాస్ట్ టైం మీరు బాపట్లలో చెప్పిన తర్వాత బియ్యం మార్చాం సార్, రైస్ మార్చాం. లాస్ట్ టైం మీరు బాపట్లో చెప్పిన తర్వాత రైస్ మార్చాం సార్. రైస్ మార్చాము. సో ఆ ఫైన్ రైస్ ఇచ్చాం సార్. ఇప్పుడు ఫైన్ రైస్ వల్ల ఏమైందంటే క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, ఎట్లుంది? ఫుడ్ బాగుందా? కన్సంప్షన్ కూడా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మీకు స్నాక్ ఇస్తున్నారు కదా, కెన్ యూ గివ్ వన్ థింగ్? కెన్ యూ చిన్న సార్ నాకు టూ చిక్కీ సైజెస్ టేస్ట్ చేస్తా సార్. న్యూట్రిషన్ కూడా కెన్ యూ హ్యావ్ 2 sizes, సార్ 2 sizes ఆఫ్ న్యూట్రిషన్? ఇంకొంచెం కొంచెం గ్రోయింగ్ కిడ్స్ పాపకి పెద్దవాళ్ళకి మధ్యన ఫర్ చిక్కీ అని వాళ్ళు సార్. చిక్కీస్ అయినా కూడా కొంచెం 2 sizes పెట్టుకున్నారు. ఓకే, వెరీ నైస్ సార్. అప్పుడు బ్యాలెన్సింగ్ మార్నింగ్ ఇచ్చే ఇది కూడా మాల్ట్ కూడా. సో మార్నింగ్ రాగి మాల్ట్, ఈవినింగ్ ఇది సార్. రాగి మాల్ట్లో కూడా క్వాంటిటీ డిఫరెంట్, క్వాంటిటీ డిఫరెన్స్ సార్. అలాగే సార్. ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్కి సరైన న్యూట్రిషన్ ఉండాలి. వీళ్ళకి మాల్ న్యూట్రిషన్ కాకుండా ఓవర్ న్యూట్రిషన్ కూడా కరెక్ట్ కాదు. ఇది కూడా సార్ పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్తో మన రెన్యూవల్ అయింది సార్. ఎంఓయూ కూడా ఎండ్కి వస్తే రాగి మాల్ట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు సార్ ఫర్ ద ఎంటైర్ స్టేట్ సార్. ఆల్మోస్ట్ 70-80 crore ప్రాజెక్టు వాళ్ళే మొత్తం స్పాన్సర్ సార్. క్వాలిటీ అంతా కూడా అది మీరు చేసి వెరీ హ్యాపీ ఆ క్వాలిటీ టేస్ట్ రెసిపీ ఈజ్ ఇంపార్టెంట్. ఇది కూడా ఇది బాగానే ఉంది తినడానికి. దీన్ని మిల్లెట్స్ ఇది 20% మిల్లెట్స్ యాడ్ చేసాము సార్ ఈ చోటు నుంచి. మొన్నటి వరకు ఓన్లీ పీనట్ జాగ్రీ చిక్కులు ఉన్నాయి సార్. 20% మిల్లెట్ బ్లెండింగ్ చేసాము చేశారు. ఆ బ్యాలెన్సింగ్ కూడా హెల్త్ చెకప్ కూడా చేసి డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్గా యూ కెన్ గివ్ న్యూట్రిషన్. సార్ ఇంకోటి కూడా చెప్పారు సార్, కొంచెం ఇంపాక్ట్ స్టడీ కూడా మొదలు పెట్టండి. Yeah. 2-3 years డౌన్ ద లైన్ అయింది కదా, లాట్ ఆఫ్ మెనూ చేంజెస్ చెప్పారు సార్. అంటే హెల్త్ ఇంపాక్ట్ మీరు ఏదైతే చెప్పారో
మీరు లాస్ట్ టైం బాపట్ల ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఆకుకూరలు ఎక్కువ ఇవ్వండి, న్యూట్రిషన్ కరెక్ట్గా చూసాం. మేము రీజనల్ మెనూస్ చేసాం సార్. మొత్తం రీజన్లో ఏం పంటలు వస్తాయో చూసుకుని టేస్ట్ బట్టి పిల్లలకి నచ్చినట్టు చేసాం సార్. సో వీఆర్ నౌ ట్రైంగ్ ఆల్ దట్ సో దట్ పిల్లలు కూడా పౌష్టికాహారం, ఆకులే కాదు న్యూట్రిషనల్ కూడా ఉండాలని వర్కౌట్